श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलारा, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 26వ అధ్యాయం ఓవి 116 నుంచి 130వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. ఓం శ్రీ సాయిరామ్. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. అత్రి మహామునీశ్వరుని ఆశ్రమం దగచేరి అత్రి మహామునీశ్వరుని ఆశ్రమం దగజేరి వేడుకన్ శ్రోత్రియుడాతడిచ్చిన సుశోభితమౌ సరసంపుటన్నమున్ పాత్రగబుంది ఆ అతిథి భాగము రాముడు సీత లక్ష్మణుల్ శ్రోత్రియ వర్గమంపజనె సొంపుగ ఎప్పుడు ప్రసన్న రాఘవా. సీతారామ లక్ష్మణులు అత్రి మహామునీశ్వరుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ మహాముని సతీ సమేతంగా సీతారామ లక్ష్మణులను అతిథులుగా భావించి సేవించి వారికి చక్కటి విందు ఏర్పాటు చేశారు. రామచంద్రమూర్తి తనకు ఇచ్చినటువంటి ఆ విందులో కొంత భాగాన్ని తనతో వచ్చిన వారందరికీ కూడా సీతాలక్ష్మణులతో కలిపి ఇతర భక్తులు ఎవరైనా వచ్చి ఉంటే వారికి కూడా సమర్పించడం జరిగింది అని చెప్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. తండ్రి ద్వారా లభించినటువంటి స్వామి సమర్థ మహాత్ములు ప్రసాదించిన రూపాయలను పూజించటం మర్చిపోయి లౌకిక ప్రయోజనాలే జీవిత పరమార్థంగా భావిస్తూ ఇంతకాలం జీవించినటువంటి హరిశ్చంద్ర పితలే తన కుమారుని ఆరోగ్యం కోసం సాయినాథుల వారి దర్శనం చేసుకోవడం, ఆ సందర్భంగా సాయినాథుల వారి అనుగ్రహం మరో 3 రూపాయల రూపంలో లభించడం, ఆ తర్వాత తల్లి ద్వారా జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని తన జీవిత విధానాన్ని మార్చుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి, పవిత్రంగా జీవించాలి అనే నిర్ణయం చేసుకోవడం నిన్న మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత విధిరాత కారణంగా జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి ఒక భక్తుడి యొక్క ఆవేశపూరితమైన నిర్ణయం, ఆ సందర్భంలో సాయినాథుల వారు చేసిన సహాయం గురించి చెప్తానని హేమాడ్ పంత్ మహాశయుడు మనకు మాటిచ్చారు. ఆ యొక్క కథను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 116వ ఓవి. మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగం, ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జౌహర్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకుమీది నీటిబొట్టు క్షణభంగురం. అది పోతే మరల లభించటం మాటలా? అతడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠను అందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. పటేలుకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఊడ్చుకొని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలు ఉన్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబాడ్కర్ దీక్షితువాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చుని ఉండగా అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు,
జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబాడేకర్ బావిలో దూకడానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకొని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైన అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబాడేకర్ను, ఈ అక్కలకోట మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని, ఏం పుస్తకం అంటూ అంబాడేకర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని మామూలుగా పుటలను తిరిగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. ఆవేశపరుడైనటువంటి అంబాడేకర్ ఆబ్కారీ ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. బహుశా నేను ఊహించి చెప్పాను ఏంటంటే, ఆవేశపరులు ఆవేశం వల్ల ఏదో ఒక సందర్భంలో బాగా ఎక్కువగా మాట్లాడడం, పై అధికారులను ఎదిరించడం, లేదా తమకు నచ్చకపోతే ఆవేశపరంగా నిర్ణయం తీసేసుకోవడం, దానివల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కనుక అతని ఉద్యోగం పోయింది అనే విషయం నిన్న తెలుసుకున్నాం. దానికి కారణం ఆవేశం. ఆవేశం అనేది అన్ని అనర్థాలకు మూలం కనుక ఆవేశం పనికిరాదు, ఎవరికైనా భక్తులకు అస్సలు పనికిరాదు అనేది కూడా మనం దీని ద్వారా నేర్చుకోవాలి. మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగం, ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జవహర్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగం ఉండేది. ఆ తర్వాత ప్రమోషన్ మీద అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జవహర్కు అధికారిగా వచ్చాడు. అంటే అధికారిగా వచ్చాడు అంటే ప్రమోషన్ అయి వచ్చాడా, లేక అంతకుముందే ఆయన అధికారి అయ్యాడా తెలియదు. అదే అదృష్టవశాత్తు అదే జిల్లాలోనే, అంటే ఠానా అనేది ఒక జిల్లా, జవహర్కు అధికారిగా వచ్చాడు. ప్రమోషన్ కావచ్చు, లేకపోతే అంతకుముందున్న పోస్ట్ మీదే వచ్చి ఉండవచ్చు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు, అంటే అక్కడే ఉద్యోగం పోగొట్టుకున్నాడు తన ఆవేశం వల్ల. ఎందుకంటే ఉచ్ఛృంఖల మనోవృత్తి అని పైన ఒక పదం వాడాడు. భక్తుల యొక్క ఉచ్ఛృంఖల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. అంటే ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, ఎలా పడితే అలా నిర్ణయాలు చేసేవాళ్ళు, ఎలా పడితే అలా ఒక్కొక్క సందర్భంలో ప్రవర్తించేవాళ్ళు, విశృంఖలంగా ప్రవర్తిస్తారు. వీళ్ళు మాత్రమే ఈ యొక్క ఆత్మహత్యలకు కారకులు అవుతారు. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరి మనసు తయారుగా ఉంటుందంటే ఇలా విశృంఖలంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు. అది మంచా చెడా, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ధర్మమా అధర్మమా అనేది ఏముండదు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆవేశపూరిత నిర్ణయాలు చేస్తారు. అదే సమయంలో ఆవేశంగా సూసైడ్ అంటే ఆత్మహత్యకు కూడా దిగుతారు. కనుక విశృంఖల మనస్తత్వం అనేది అస్సలు పనికిరాదు. భక్తి మార్గంలో అస్సలు పనికిరాదు. వాడు మనిషిగానే పనికిరాడు. వాడు విశృంఖలంగా ప్రవర్తించేవాడు, ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు. ఇక భక్తి మార్గం అనేది అసలు ప్రసక్తి లేదు. కనుక ఆవేశపరుడు మాత్రమే విశృంఖలంగా కూడా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. విశృంఖల ప్రవర్తన అనేది ఆవేశానికి ఇంకొక మెట్టు, పై మెట్టు. ఆవేశపరుడు ఇంకా ఎక్కువగా వాడి ప్రవర్తనని కంట్రోల్ చేసుకోకుండా పెంపొందించుకుంటే అది విశృంఖలత్వానికి వెళ్ళిపోతుంది. విశృంఖలత్వం అస్సలు పనికిరాదు. సమాజంలో అటువంటి వారు ఎప్పుడు కూడా బతకలేరు, కష్టం. అందుకని ఇతను ఉద్యోగం కోల్పోవడానికి అతనిలో ఉన్న ఆ ఆవేశము, ఆ విశృంఖలత్వము కారణం అయి ఉండొచ్చు అని మనం ఊహించుకొని చెప్పాం. అది నిజం కాకపోతే అంబేద్కర్ మనల్ని క్షమించాలి. ఉద్యోగం ఆకి మీది నీటి బొట్టు క్షణభంగురం, అది పోతే మరల లభించటం మాటలా. అతడు ఎంతగానో ప్రయత్నించాడు. అంటే ఇప్పుడంటే
ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, వాటికి అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అంత సులభంగా ఉద్యోగం పోగొట్టడం, తీసేయడం అసాధ్యం. అసలు ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసేయడం అసాధ్యం అన్నట్టుగా అయిపోయింది. ఎన్ని తప్పులు చేసినా ఉద్యోగం పోదు. ఎన్ని సంవత్సరాలు డ్యూటీ మానేసేసి వెళ్ళిపోయినా ఉద్యోగం పోదు. దానికి కూడా మళ్ళీ ఒక లెక్క ఉంది. 2 సంవత్సరాలు ఉద్యోగానికి కనపడకుండా వెళ్ళిపోయి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా, డ్యూటీకి రాకుండా ఉంటే అటువంటి వ్యక్తి 2 సంవత్సరాల వరకు కూడా అందుబాటులో లేకుండా, డ్యూటీకి రాకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, సమాచారం ఇవ్వకుండా పోతే వాడి గురించి పేపర్లో వేసి తర్వాత ఇలా ఎన్నో రకాల చట్టాల ద్వారా రక్షణ వచ్చింది ప్రభుత్వ ఉద్యోగికి. ప్రైవేట్ ఉద్యోగస్తుడికి ఇంత రక్షణ ఉండదు. వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి తీసేస్తారు. కార్మిక చట్టాల ప్రకారం వారికి ఏవైనా ఉంటే కొన్ని ఉండవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుడికి ఉన్నన్ని ఉండవు. కానీ ఇది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో అదేమి లేదు. వాళ్ళ ఇష్టం, ఏ క్షణం కావాలంటే ఆ కాలం నిన్ను ఆ క్షణమే ఉద్యోగం తీసేస్తున్నట్టు వెళ్ళిపోవాల్సిందే. ఎదురు మాట్లాడడం లేదు, కోర్టుకు వెళ్ళడానికి లేదు, వాదించడానికి లేదు, న్యాయం కోసం ఇంకా ఎటువంటి అవకాశాలు లేవు. కనుక ఉద్యోగం పోవడం అనేది ఒక్క క్షణంలో పని, దొరకడం చాలా కష్టం ఆ రోజుల్లో. ఉద్యోగస్తుడు అని అంటే ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అతను ఎంతో అదృష్టవంతుడు. పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగిగా పుడతాడరా, ప్రభుత్వ ఉద్యోగి కాగలుగుతాడరా అని అనేవాళ్ళు. పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనే ఎగబడి ఇచ్చేవాళ్ళు. అంత గొప్ప రెస్పెక్ట్ ఉండేది. సరే, ఇప్పుడు అన్ని ఉద్యోగాలు సమానమే. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగికి ఆ విధమైనటువంటి రక్షణే ఉంది, ఆ రకమైన విలువ ఉంది. అయితే మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం కొద్దిగా ఎక్కువ జీతాలు కావాలంటే సాఫ్ట్వేర్ను ఇంకోటనో ఏదైతేమి ఉద్యోగి అయితే మాత్రం ఒక గౌరవం, పిల్లల్ని ఇచ్చే వాళ్ళను కూడా ఆ ఉద్యోగి కోసమే చూడడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఉద్యోగం పోవడం అనేది క్షణభంగురం. ఉద్యోగం ఉండటం అనేది తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. వారి యొక్క దయాదాక్షాల మీద ఆధారపడి ఉంటుంది. బ్రిటిష్ వాడి ప్రభుత్వం మాట్లాడడానికి లేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, తట్టబుట్ట సర్దుకొని, అంతే. నేనేం చేశాను అడగడానికి కూడా లేదు. కానీ అతనికి అదృష్టం లేదు. పోయిన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అతనికి ఆ అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. స్వతంత్రంగా బ్రతకమంటే వ్యాపారస్తుడు స్వతంత్రంగా బతుకుతాడు. ఉద్యోగస్తుడు పై అధికారుల చెప్పు చేతుల్లో ఉంటాడు. వాళ్ళు ఎలా చెప్తే అలా జీవించాలి, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి, ఉద్యోగం తీసేస్తే ఇంటికి పోవాలి. కానీ వ్యాపారం చేసేవాళ్ళు తమ ఇష్ట ప్రకారంగా వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళని కొట్టేవాళ్ళు, దండించేవాళ్ళు ఎవరు ఉండరు. ఉద్యోగస్తుడు టయానికి వెళ్ళాలి, టయాన్ని వరకు పని చేయాలి, చెప్పిన పని చెయ్యాలి, ఇవన్నీ ఉంటాయి. వ్యాపారస్తుడు అతని ఇష్టం, ఆ వ్యాపారం షాప్ తెరుచుకుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు, లేదా మూసుకుంటాడు, అది అతని ఇష్టం. కాబట్టి స్వేచ్ఛ ఉంటుంది. అందుకని స్వతంత్రంగా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠను అందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. కానీ ఆ వ్యాపారం కూడా కలిసి రాలేదు. చాలా నష్టాలు కూడా వచ్చేసాయి. కాబట్టి చాలా దిగాలు పడిపోయాడు, హతాశుడైపోయాడు. పటేలుకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఊడ్చుకొని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు కూడబెట్టుకున్న దాన్నంతా కూడా నెమ్మదిగా వ్యాపారంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో లేకపోతే కూర్చొని తింటూనో మొత్తం అరగదీశాడు. మొత్తం అయిపోయింది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. పాపం 7 సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా, వ్యాపారం అంది రాకుండా, లాభం లేకుండా ఉన్నదంతా కూర్చొని తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. కాబట్టి పురుషుడు అన్నవాడు, మనిషి అన్నవాడు ఏదో ఒక పని చేయాలి. అది పావలా కావచ్చు, రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. కానీ ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేయకుండా కూర్చొని ఉంది కదా బ్యాంకులో బ్యాలెన్స్ చూద్దాంలే అనుకుంటే మొత్తం అయిపోతాయి. అవి అయిపోగానే మానసిక బలం కూడా పూర్తిగా పోతుంది. అప్పుడు నీకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసే స్థైర్యం ఉండదు. అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కూర్చొని తినడం అనేది అన్నిటికంటే ప్రమాదం. దాంతోపాటు మనకు తెలియకుండానే సోమర్తనం అలవాటు అవుతుంది. మనలో ఉన్న సామర్థ్యం అంతా కూడా నిద్రపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతాం. ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది సోమర్తనం. సోమరి ఎవడైతే ఉన్నాడో వాడి వల్ల సమాజం, కుటుంబం మొత్తం భ్రష్టు పడుతుంది. కనుక సోమర్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానియకూడదు.
ఏదో ఒక పని చేసి బతకాలి అనేది నిర్ణయంగా పెట్టుకోవాలి, లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏమీ లేకపోతే బజ్జీలు వ్యాపారం చేసుకొని బతుకుతాను అనాలి. నిజంగా బజ్జీల వ్యాపారం చేసేవాడు కూడా సుఖంగా బతుకుతున్నాడు. రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది వాడికి కూడా. అలా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక నీతిగా నిజాయితీగా కష్టపడి ఏ పైన చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఈ దేశంలో కానీ ఎక్కడ కానీ మానవుడు బ్రతకడానికి వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే నేను ఆ పని చేస్తాను, ఈ పని చేయను, ఆ పని చేయను అనుకున్న వాళ్ళకే కష్టాలండి. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరూపెట్టేవాడు. ప్రతి సంవత్సరం ఇలా 7 సంవత్సరాలు బాబా దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం తన కష్టాలు చెప్పుకుంటున్నాడు. అయినా బాబాగారు కనికరం చూపించాల. దీన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే బాబాగారు మనం ఏది అడిగితే అది ఇస్తాడు, బాబా కోరికలు తీరుస్తాడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం, ప్రచారం చేస్తుంటాం, మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఇక్కడ ఇతని విషయంలో 7 సంవత్సరాలుగా బాబాకు తన కష్టం చెప్పుకుంటున్నా బాబా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు, అతని కష్టం తీయలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయి భక్తులకి. దీనికి కూడా మనం సిద్ధపడి జీవించాలి. ఎంతైనా బాబాని ఏది అడిగితే ఇస్తాడు, కోరికలు తీరుస్తాడు అని అందుకే బాబాను నమ్ముకొని జీవిస్తే నీకు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి వస్తే నువ్వు తట్టుకోలేవు, బాబాను వదిలేసి వెళ్ళిపోతావు. దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. అంటే బాబా మార్గంలో కోరికలు తీర్చకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి, మన కష్టాలైన పట్టించుకోకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. దీనికి కారణం ఆయన సహాయం చేయడానికి అవకాశం లేనంత దుర్మార్గంగా మనం ప్రవర్తించుంటాం. ఆయన సహాయం చేయడానికి వీలు కానంతగా మన పాపాలు పేరుకుపోయి ఉంటాయి. పూర్వజన్మకి కావచ్చు, ఈ జన్మకి కావచ్చు. కాబట్టి పాపం ఆయన చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు చేసేవారిని ఆయన ఆదుకుంటాడు, కాపాడుతాడు. కానీ అలా కాకుండా కొంతమంది దుర్మార్గమైన పనులు చేసి బాబా దగ్గరికి వచ్చి బాబా భక్తుని అయిపోయాను, బాబాను ప్రేమిస్తున్నాను, బాబాను ఇష్టపడుతున్నాను, బాబాను పూజిస్తున్నాను కాబట్టి నన్ను కాపాడు బాబా అంటే తప్పది. ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం, కొంతమంది దుర్మార్గు పసిపిల్లల్ని పాడు చేస్తున్నారు, ముసలోళ్ళని చంపేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, బంధువుల్ని చంపుతున్నారు డబ్బుల కోసం. వీళ్ళు మనసు మారిపోయి బాబా పాదాలు పట్టుకొని మంచి వాళ్ళుగా మారారనుకుందాం. అప్పుడు వాళ్ళకు బాబా సాయం చేయాలన్న వెంటనే అడిగిన వెంటనే ఇంతకుముందు చేసిన భయంకరమైనటువంటి ఆ దుర్మార్గాలని క్షమించి వెంటనే సాయం చేయాలన్నా చెయ్యడు. ఇంతకుముందు చేసిన భయంకరమైన పాపాలకు ఖచ్చితంగా అంతో ఇంతో పనిష్మెంట్ తీసుకొని రా నా దగ్గరికి, అవి అనుభవించు, ఆ తర్వాత నీకు సాయం చేస్తానంటాడు. కనుక అటువంటి పాపాలు ఉంటాయి. మనుషుల్ని చంపడం, మనుషుల్ని దోచుకోవడం, మాటలతో మనుషుల్ని సంవత్సరాల తరబడి హింసించడం, బాధ పెట్టడం, భార్యనో భర్తనో సమాజాన్ని దోచుకోవడం, దుర్మార్గంగా దోచుకోవడం, తమ కారణంగా అనేక మంది బలైపోవడం, బాధలకు కష్టాలకు గురి కావడం. ఒక నాయకుడు తప్పు చేస్తే కొన్ని వందల వేల లక్షల మంది కష్టాల పాలవుతారు. ఆ పాపం అంతా నాయకుడు అనుభవించాల్సిందే. అలాగే ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టుగానే వేషాలు వేసుకొని గురువులమని, పీఠాధిపతులమని ప్రజల్ని మోసం చేసి దోచుకొని ఆధ్యాత్మిక మార్గానికే అవమానం చేసేవాళ్ళు, భగవంతుడు ఉన్నాడా అని అనిపించేలా చేస్తున్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు ఉంటారు కదా, గురువులు, వీరు కూడా చాలా కర్మలు అనుభవించాల్సి వస్తుంది. వారికి సహాయం వెంటనే లభించదు. భగవంతుడు కూడా ఒక న్యాయాధికారిలాగే కోర్టులో ఒక కేసు వెళ్తుంది. ఏంటి కేసు అని అంటే, ఇతను రోడ్డు మీద సైకిల్ పక్క రాంగ్ రూట్లో వెళ్ళాడండి, 10 రూపాయల ఫైన్ వేసి వదిలేసేయండి అంటాడు. అది చిన్న తప్పు. ఇతను అతన్ని కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాడండి, ఓకే చిన్న తప్పు, ఒక 100 రూపాయల ఫైన్ వేసి పంపించండి, అంతే కదా. ఇంకొక అతను కత్తితో పొడిచాడండి, కానీ అతను బతికాడు, ఇతనికి ఒక 6 నెలలు జైలు శిక్ష వేయండి. ఒక అతను చంపాడండి, అతను చచ్చిపోయాడండి, చాలా క్రూరంగా చంపాడండి, వీడికి ఉరి శిక్ష వేసేయండి, అంతే కదా. భగవంతుడు కూడా అలాగే న్యాయమూర్తి, ఆయన అందరికంటే గొప్ప న్యాయమూర్తి. అయితే ఇక్కడ న్యాయస్థానంలో న్యాయమూర్తులకు జాలి దయ ఏముండదు. కేసును బట్టి చట్టాన్ని బట్టి శిక్ష వేస్తారు. ఆయన దగ్గర జాలి దయ ఉంటుంది భగవంతుడికి. తప్పు చేసిన వాడిని కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు, ప్రేమించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ వాడు చేసిన తప్పుకి కొద్దిపాటి పనిష్మెంట్ అనుభవించాల్సిందే అంటాడు. అంటే పనిష్మెంట్ ఇచ్చి బాధపడుతుంటాడు. అరే 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 వీడు అంత ఘోరంగా చేశాడు కాబట్టి ఇంత ఘోరమైన ఫలితం అనుభవిస్తున్నాడే, వీడికి నేను ఇప్పుడు సహాయం కూడా చేయలేకపోతున్నానే అని బాధపడతాడు. అది భగవంతుడికి, న్యాయాధిపతికి ఉండే తేడా. కాబట్టి మనం చేసే పాపాలు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నటువంటి పనులు, ఆలోచిస్తున్నటువంటి విధి విధానాలు
మనం మాట్లాడుతున్న మాటలు అవతల వారిని ఎంత బాధ పెడతాయి, అవి ఎంతవరకు ధర్మసమ్మతం, ఇవన్నీ ఆలోచించుకొని ప్రవర్తిస్తే 1-10 సార్లు పాపాలు ఆగుతాయి. పరమాత్మ నుంచి మనకు కావలసినప్పుడు సహాయం అందుతుంది, లేకపోతే సహాయం అందదు. మనం భక్తులమే, బాబాని చాలా ప్రేమిస్తున్నాం, చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాం, కానీ సహాయం అందట్లేదు. కారణం ఇదిగో గతంలో చేసిన భయంకరమైన పాపాలు. ఇతని విషయంలో కూడా అలాంటివేవో ఉన్నాయి కాబట్టి 7 సంవత్సరాలైనా బాబా పట్టించుకోలేదు. క్రీస్తు శక 16వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకని? బాబా భక్తుడు, ప్రతి సంవత్సరం బాబా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు, కానీ బాబా ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను షిరిడీకి వెళ్ళి బాబా దగ్గరే ఆత్మహత్య చేసుకుంటా. బాబానే నన్ను పట్టించుకోనప్పుడు, నా తల్లి తండ్రి గురువు దైవం అని నమ్ముకున్న నా బాబానే నన్ను రక్షించనప్పుడు, సహాయం చేయనప్పుడు నేను ఎందుకు బతకాలి? చచ్చిపోవాలి. కానీ ఆ చచ్చిపోవడం ఎక్కడో కాదు, షిరిడీలోనే చచ్చిపోతా. అప్పుడు ఆయనకి తెలిసి వస్తుంది, అరే నేను వీడికి సహాయం అందించలేదు, అందుకే వీడు ఇక్కడ చనిపోయాడు అని ఆయనకే తెలిసి వస్తుంది. ఆయన అనుకున్నట్టున్నాడు పాపం, అందుకే షిరిడీ వెళ్ళి చావాలనుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలు ఉన్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. భార్యతో సహా షిరిడీకి వెళ్ళాడంట, 2 నెలలు ఉండిపోయాడంట బాబా సన్నిధానంలో. ఉంటే పాప ప్రక్షాళన అవుతుందేమో, బాబా దర్శనం వల్ల, బాబా అనుగ్రహం వల్ల పాప ప్రక్షాళన అవుతుందేమో, బాబా ఏదైనా సహాయం చేస్తాడేమో అనే ఆశతో అక్కడే ఉండిపోయాడు. అంబాడేకర్ దీక్షితువాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చొని ఉండగా అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. దీక్షితువాడ ఎదురుగా ఒక ఎద్దుబండి ఉంటే దాని మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. కష్టాలు ఎక్కువైనప్పుడు ఇంకా ఆలోచనలే, మనకు ఆలోచన తప్పితే ఇంకేం ఉండవు. సమాజంలో కష్టాలు ఎక్కువైనప్పుడు, మోసపోయినప్పుడు, ఇంట్లో బాధలు ఎక్కువైనప్పుడు, మనుషుల మధ్యలో మనస్పర్ధలు ఎక్కువైనప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు ఆలోచనలే మనకు తోడు. వాటితోటి మనం సహవాసం చేస్తుంటాం, నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటాం. అలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది, అలా అయితే బాగుండేది, ఇలా అయితే బాగుండేది, నేను ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇవే మనని తినేస్తుంటాయి. ఆలోచన తినేసినంతగా మనిషిని ఇంకేమీ తిందు. చెదలు తిన్నట్టుగానే, ఒక చెక్కను ఒక కర్రను చెదలు తిన్నట్టుగా మనిషిని ఆలోచనలు తినేస్తాయి. ఆలోచనలకు కారణం కోరికలు. కనుక కోరికలు ఎవరికి ఎక్కువ ఉంటాయో వారికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చెదలు తినేసినట్టుగా మనిషిని ఆ ఆలోచనలు తినేస్తాయి. కనుక కోరికలు ఎక్కువ ఉండకూడదు. అతనికి జీవితంపై విసిగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై, చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబాడేకర్ బావిలో దూకడానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకొని కష్టాలను తొలగించుకుంటాను అనుకున్నాడు. ఇక ఈ కష్టాలు భరించలేను, చాలు, ఈ శరీరాన్ని వదిలిపెడతాను, ఆత్మహత్య చేసుకుంటాను, దాంతో నాకు ఈ బాధల కష్టాలు తొలగిపోతాయి అని నిర్ణయం చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ కష్టాలు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, అవమానాలు కావచ్చు. మానసికంగా అవమానాలు మనిషిని కృంగతీస్తాయి. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, అప్పుల వాడికి సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఇంట్లో మనం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే భరించలేని బాధతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇవన్నీ ఆత్మహత్యకు అనేక రకాల కారణాలు ఉంటాయి. కానీ ఇది చాలా దుర్మార్గం, పాపం. భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని, ఈ ప్రాణాన్ని, జీవితాన్ని తిరిగి ఆయన తీసుకుపోయే వరకు కూడా మనం వేచి చూడాలి, కర్మఫలాలు అనుభవించడానికి సిద్ధపడాలి. నిజానికి కష్టాలు కలకాలం ఉండవు, బాధలు కలకాలం ఉండవు. కాలం అనేది దేన్నైనా మరిపించేస్తుంది. ఎంత పెద్ద బాధనైనా మరిపించేస్తుంది, ఎంత ఘోరమైన పరిస్థితులైనా కానీ అది మరిపించేస్తుంది. మళ్ళీ మనసు మామూలుగా మారిపోతుంది. మళ్ళీ మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ప్రపంచంలో ఎన్నో ఆనందాలు మన ముందుకు వచ్చి నిలబడతాయి. వాటితో మనం చక్కగా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఇంతకుముందు మనం మన జీవితాన్ని పరిశీలించుకుంటే ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చి ఉంటాయి. ఎన్నోసార్లు బాధలు పడి ఉంటాం, కష్టాలు పడి ఉంటాం, ఎదుర్కొని ఉంటాం. అప్పుడు కూడా ఇలాగే అనిపించి ఉంటుంది, బ్రతకడం అనవసరమని. కానీ బతికాం. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో ఆనందాలు, అందాలు మన ముందుకు వచ్చాయి. వాటిని అనుభవించాం. చక్కగా జీవితాన్ని చాలా కాలం కొనసాగించాం. మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చింది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, ఎందుకు ఈ జీవితం వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు మన గత జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇటువంటి సందర్భాలు ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి. ఇది కలకాలం నిలవదు. ఇదంతా ఈ యొక్క మానవ జీవితంలో సహజం.
పగలు రాత్రిలా కష్ట సుఖాలు వచ్చిపోతుంటాయి. ఈ కష్టాలు ఈ బాధలు వెళ్ళిపోతాయి, మళ్ళీ సుఖాలు సంతోషాలు వస్తాయి. అవి వచ్చే వరకు నేను జీవించాలి. దానివల్ల నేను మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఇంతకంటే ఉన్నతమైన జీవితం కూడా నాకు రావచ్చు. ఇంతకంటే గొప్ప గొప్ప ఆనందాలు కూడా నేను చవి చూడవచ్చు. కనుక భయంతో, చంచలమైన మనస్తత్వంతో జీవితాన్ని ముగించుకోవడం అనేది చాలా అజ్ఞానం, చాలా అసహ్యకరమైంది. దానివల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా తాను నమ్మిన, తాను ప్రేమించిన, తనతో ఉన్నటువంటి వాళ్ళకు 100 రెట్ల సమస్యలు పెరిగిపోతాయి. తన కారణంగా తాను వెళ్ళిపోవడం వల్ల, తాను వారికి తోడుగా నీడగా ఉంటూ వారికి సహాయం చేయాల్సినటువంటి తాను వెళ్ళిపోవడం వల్ల బాధలు కష్టాలన్నీ వారికి ఎక్కువైపోయి, మరింత ఎక్కువైపోయి వాళ్ళకి కష్టమవుతుంది. ఆ పాపం తనకు చుట్టుకుంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఆత్మహత్య అనేది మహాపాపం, మహాపాపం, మహాపాపం. అలాగే దానివల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా పెద్ద అవుతాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప జీవితం వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇప్పటికన్నా ఇంకా గొప్ప గొప్ప ఆనందాలు అనిపించే అవకాశం ఉంటుంది. భగవంతుడు చాలా గొప్ప స్థితిలో కూర్చోపెట్టవచ్చు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు పరిశీలించినప్పుడు వారి జీవితంలో అనేకమైన కష్టాలు, బాధలు వచ్చాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళి వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచం మొత్తం చేత గొప్పవాళ్ళుగా కీర్తించబడ్డారు. కాబట్టి నాకు అటువంటి అవకాశం ఉండవచ్చు. ఎందుకు నేను అటువంటి అవకాశాన్ని కోల్పోవాలి? ఎందుకు పిరికితనంతో ఈ జీవితాన్ని క్షణికమైన ఆవేశంతో ఇప్పుడే ముగించుకోవాలి అని ఆలోచించి ఒక అర్జునుడిలాగా యుద్ధం చేసి చనిపోతే వీరస్వర్గం, గెలిస్తే భోగాలు అనుభవిస్తాను, గొప్ప స్థితిని పొందుతాను అన్న జ్ఞానంతో ప్రతి మానవుడు ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. అందుకని ఇతను ఎవరూ లేని సమయంలో ఏకాంతంగా నేను నా కోరిక తీర్చుకుంటాను, చనిపోవాలనే కోరిక తీర్చుకుంటాను. ఎవరన్నా ఉంటే మళ్ళీ ఆపుతారు కదా, అందుకని ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకుని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైనా అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచన తొలగించారు. అంటే ఆత్మహత్య అనేది దురాలోచన, చెడ్డ ఆలోచన, పాపం, ఘాతుకం. ఈ శరీరాన్ని హింసించుకోవడం, పరుల శరీరాన్ని హింసించి హత్య చేయడం ఎంత పాపమో, హత్య వల్ల వచ్చే దోషం ఆత్మహత్య వల్ల కూడా వస్తుంది. హత్య అంటే ఏంది? ఒక జీవిని హింసించడం. ఆత్మహత్య అంటే ఈ శరీరాన్ని నువ్వు హింసించుకోవడం. హింస అనేది పాపమే. కాబట్టి ఒకరిని హింసించినా, నిన్ను నువ్వు హింసించుకున్నా దాని పాప ఫలితం నువ్వే అనుభవించాలి. వచ్చే జన్మలో ఇంతకంటే ఘోరమైన కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇంతకంటే ఘోరమైన ఫలితాలు అనుభవిస్తావు. సాయినాథుల వారు అతని యొక్క దురాలోచనలు ఎలా తొలగించారో చెప్తున్నాడు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. అక్కడ ఒక 4 అడుగుల దూరంలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ నడిపే అతను బాబా భక్తుడు, బాబా సేవకుడు. ఆ సగునుడు అంటే గుణవంతుడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబాడేకర్ను, ఈ అక్కలకోట మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. అంటే ఇతనికి ఏం అవసరం అసలు? అతను ఎవరు? అంబాడేకర్కి ఇన్ని రోజులు అడగంది, ఇప్పుడు ఎందుకు అతన్ని పట్టుకొని ఇంటి గుమ్మం దాకా వచ్చి ఈ పుస్తకం నువ్వు చదివావా అని ఎందుకు ఇస్తున్నాడంటే అతని హృదయంలో బాబా ప్రవేశించాడు. ఇప్పుడు అతను హోటల్ యజమాని కాదు, బాబా. ఆ రూపంలో బాబా అన్నమాట. అతని మనసులో బాబా ప్రవేశించి అతని శరీరాన్ని ఆధారం చేసుకొని వచ్చి అంబేద్కర్తో అంటున్నాడు, ఈ అక్కలకోట మహారాజు పుస్తకం చదివావా నువ్వు అని అడుగుతున్నాడు. రూపం హోటల్ యజమాని, కానీ అందులో ఉన్నది సాయినాథుల వారు. అంటే అంబేద్కర్తో మాట్లాడుతున్న సాయినాథుల వారే. ఇలా నా జీవితంలో కూడా ఒకసారి జరిగింది. ఒక బిచ్చగాడు ఓ పిచ్చివాడు రూపంలో వచ్చి మాట్లాడాడు ఆశ్చర్యంగా. చాలా చాలా ఎప్పుడు తలుచుకున్న ఆనందంగా ఉంటుంది, బాబా నాతో మాట్లాడాడు అని చెప్పి. అంటే ఒక సూచన చేశాడు, ఈ విధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. ఆ సూచన అనేది, అతను పిచ్చివాడు, ఎప్పుడు తిడుతుంటాడు అందరినీ. అటువంటి వాడు నాతో చాలా ప్రశాంతంగా చక్కగా ఒక గురువులాగా ఉపదేశం చేశాడు, ఇలా ఉండు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అలా ఇక్కడ ఈ హోటల్ యజమాని రూపంలో బాబాగారు అంబేద్కర్తో మాట్లాడుతున్నాడు, ఈ అక్కలకోట మహారాజ్ పుస్తకం చదివావా అని చెప్పి. అప్పుడు అంబేద్కరు ఏది చూడని
ఏం పుస్తకం అంటూ అంబాడేకర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని మామూలుగా పుటలను తిరిగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. ఏదేది ఆ పుస్తకం ఏంటి ఇలా ఇవ్వు అన్నాడు. పాపం చనిపోవాలనుకొని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అతను వచ్చి ఈ అక్కలకోట మహారాజు పుస్తకం చదివావని అడిగేసరికి ఇక్కడ అతనికి అది ఒక ఏమిటి ఆ పుస్తకం చదవాలి అని అనుకున్నాడు. చనిపోవాలనుకున్న వాడికి పుస్తకం చదవాలని ఎందుకు అనిపించిందంటే ఇక్కడ కూడా అతని రూపంలో అతని మనసులో చేరి బాబాగారు ఆ పుస్తకం చదివేలా ప్రేరణ కలిగించారు. అతని అభిప్రాయాన్ని అతని ఆలోచనను పక్కదారి పట్టించారు. అతను ఆ పుస్తకాన్ని తీసుకొని మధ్యలో ఓపెన్ చేసి పేజీలు తిప్పుతూ, అంటే పుస్తకం మొదటి నుంచి చదివేంత మానసిక పరిస్థితి అతనికి లేదు కనుక చంచలంగా ఉన్నాడు కాబట్టి ఏదో ఆ పుస్తకాన్ని అలా పేజీలు అలా తిప్పేసి ఎక్కడో ఒక చోట చదువుదామని అనుకున్నాడు. అక్కడేముందో రేపు చూద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ఈరోజు ఈ స్తోత్రమును ఎవరైనా భక్తి శ్రద్ధలతో పఠించినచో వారి కష్టాలన్నీ తొలగి సర్వశుభాలు కలుగుతాయని, భక్తుల కష్టాలు తొలగించటంలో ఈ స్తోత్రం కల్పవృక్షం లాంటిదని బాబాగారు స్వయంగా ఏ స్తోత్రం గురించి చెప్పారో ఆ స్తవన మంజరి అనే స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేస్తాను. బాబాగారి అనుగ్రహంతో మీరు శ్రవణం చేసి ఆనందిస్తారని భావిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. స్తవన మంజరి శ్రీ దాసగణ మహారాజుచే రచించబడి బాబాగారు సశరీరంగా ఉన్నప్పుడు వారి ముందు వారికి వినిపించినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని విన్నటువంటి సాయినాథుల వారు ఏమన్నారో ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి, వారి యొక్క అభీష్టాలు నెరవేరుతాయి. ఇది సాయినాథుల వారిచ్చిన అభయప్రదానం. అటువంటి శ్రీ సాయినాథ స్తవన మంజరిని నేను పఠిస్తాను, మీరు విని ఆనందిస్తారని భావిస్తాను. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార మయూరేశ్వర, సర్వసాక్షి గౌరీ కుమార, ఓ అచింత్య లంబోదర, శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడు, అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూప పాలచంద్ర, నీకు నమస్కారం. శారద వాగ్విలాసిని, నీవు పద్యాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వం వలనే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తల దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నిటి యందు నీ శక్తి అగాధం. జగదంబ, నీకు నమస్కారం. ఓ పూర్ణ బ్రహ్మ సాధు సజ్జన ప్రియ, ఓ సగుణరూప పండరీనాథ, కృపాసాగర పరమదయామయ పాండురంగ, నరహరి, నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాదవివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతా వారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. ఓ పంచవక్త్ర శంకర, కపాలమాలాధారి, ఓ నీలకంఠ దిగంబర, ఓంకార రూప పశుపతి, నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది. దుర్జటి, నీ నామం యొక్క మహిమ ఇటువంటిది. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను. నీలకంఠ, దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు. ఇప్పుడు అత్రిసుతునకు అంటే దత్తాత్రేయుల వారికి, ఇందిరాకుల దేవతకు, తుకారామాది సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారం. జయ జయ సాయినాథ పతితపావన పరమదయాలు, మీ చరణాలయందు శిరస్సు ఉంచుతున్నాను. ఇక అభయాన్ని అనుగ్రహించండి. మీరు
సుఖానికి నిలయమైన పూర్ణ బ్రహ్మ, సుఖానికి నిలయమైన పూర్ణ బ్రహ్మ, పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే. ఉమా ఎవరికి అర్ధాంగియో ఆ వదనాంతకుడు కూడా మీరే. మీరు మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, దయాసాగరులు. మీరు భవరోగానికి ఔషధం. మీరు హీనులకు దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం. మీరు ప్రపంచంలో మునిగిపోయేవారిని తరింపచేసే నౌక, భయభీతులకు ఆశ్రయం. మీరు జగత్తుకు ఆది కారణం, దయాఘన నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసమంతా మీదే. మీరు జన్మరహితులు, మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమవుతుంది. జనన మరణాలు రెండూ అజ్ఞానం వల్ల కలుగుతాయి. మహారాజా, మీరు రెంటికి అలిప్తంగా ఉంటారు. నీరు ఒకచోట ఊటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆది నుండి అక్కడ పూర్ణంగా నిండి ఉండి లోపల నుండి వచ్చింది, అంతే. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే. నీరు గుంతలో ఊరటం లేదా ఎండిపోవటం ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకసలు ఏ విలువ ఇవ్వదు. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులోని శుద్ధ చైతన్యం నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నింటిలో ఒక్కటే. దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుధం కావాలి. భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిశాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన రూపం, పేర్లు ఉంటాయి. వాని ద్వారానే వాణ్ణి గుర్తించగలం. అయితే చైతన్యాన్ని నీవు నేను అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక. పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు నేను అను భావన ఎక్కడ ఎలా సంభవం? మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. అయితే బావిలో పడిన నీటికి, నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు. గోదావరి సత్పురుషుల వలె పవిత్రం. మీరు అందులోని నీరు. మేము అక్కడక్కడా ఉన్న వాపి కూప తటాకాలం. అదే మీకు మాకు భేదం. మేము కృతార్థమవటానికి చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులై రావాలి. కారణం మీరు పవిత్రులు. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. వేరే ఎక్కడి నీరైనా ఒక్కటే. గోదావరి జలాలు ప్రవహించే ఈ భూస్థలం పవిత్రమని నిర్ణయించబడింది. ఎందుకంటే అక్కడి భూమి యొక్క గుణాలను బట్టి అది నిర్ణయించబడింది. మేఘగర్భంలోని నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలు అన్నారు. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాలలోని ప్రభావం వలన అనారోగ్యంగా, ఉప్పగా, వగరుగా మారుతుంది. అట్లే గురువర, మీ పట్ల కూడా కామక్రోధాది అరిషడ్వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది. అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవులలోనూ మీ యోగ్యతే శ్రేష్టమైంది. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోటు లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా నిండుగా ఉంది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు ఆ కాలంలో నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం అక్కడ మిగిలి ఉంది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది. ప్రతి సంవత్సరము పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఒక శతాబ్దంలోనిదే సంవత్సరం. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు. సాధువులు ఆ నీటిపైని అలల వంటివారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనక సనందనాదులు ప్రవాహంలా వచ్చారు.
తరువాత నారద, తుంబుర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు, శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోపగోపికలు వచ్చారు. అలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించటానికి నేను అశక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన నిశ్చయంగా సాయినాథులైన మీరు వచ్చారు. అందువలన మీ దివ్యచరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభు, నా దుర్గుణాలను పరిగణించకండని వేడుకుంటున్నాను. నేను హీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాతక శిఖామణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి. అయినా దేవా, నన్ను ఉపేక్షించకండి. పరుషవేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు. బాబా, మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం. పరుషవేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరుషవేదిది. మీరు పరుషవేది, నేను ఇనుమును. నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీపైన ఆపాదించబడకూడదు, మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తుంటారు, కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని బాబా నన్ను అనుగ్రహించండి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరువు. భవసాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, సద్గుణాల గని, స్వర్గానికి సోపానం. ఓ పరమ పావనమూర్తి, శాంతస్వరూప, ఆనందఘన, ఓ చిత్స్వరూప, పరిపూర్ణ, ఓ భేదరహిత జ్ఞానసింధు, ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమాశాంతులకు నిలయమా, ఓ భక్తజనుల విశ్రామ ధామమా, నన్ను అనుగ్రహించండి. మీరు సద్గురు మచ్చిందర్, మీరే మహాత్ములైన జలంధర్. మీరు నివృత్తినాథ్ జ్ఞానేశ్వరులు, కబీర్, షేక్ మహమ్మద్, ఏకనాథులు కూడా మీరే. మీరే బోధుల, సావతమాలి, సమర్థ రామదాసు మీరే. సాయినాథ, మీరే తుకారాం, మీరే సఖారాం, మాణిక్య ప్రభు. ఈ మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు. మీరు బ్రాహ్మణులని కొందరు, యవనులని కొందరు అంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుడని అన్నారు, కొందరు పశువుల కాపరి అని అన్నారు. సుకుమార బాలుడని యశోద అన్నది, మహాకాలుడని కంసుడన్నాడు, ప్రేమమయుడని ఉద్ధవుడంటే, జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఈ విధంగా గురుదేవ, ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు యోగ్యంగా భావిస్తారు. మీ నివాస స్థానం మసీదు. మీ చెవులు కుట్టి ఉండేవి కావు. మీరు పాటించిన మహమ్మదీల నైవేద్య పద్ధతులను చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మాను అని తలిచారు. కానీ దయాఘన, మీ అగ్ని ఆరాధనను గని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైంది. మీ వ్యవహారిక భేదాలలో తార్కికులు తర్జన భర్జనలు చేస్తారు, కానీ జిజ్ఞాసులు, భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరబ్రహ్మస్థితి. జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి. మీరు ఆది కారణులు. హిందూ ముసల్మానులలో వైరభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించడానికి, భక్తులకు మీ లీలలను చూపించటానికి మీరు మసీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్తు సద్వస్తువు, పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతు చిక్కరు. తర్క వితర్కాల గుర్రపు స్వారీ మీ వద్ద నిలవజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలవగలవా? అయినా మిమ్మల్ని చూచి నేను మౌనంగా ఉండలేను. కారణం, వ్యవహారంలో స్థితించటానికి సాహిత్యంలోని మాటలే సాధనాలు. అందువలన మీ అనుగ్రహంతో ఎల్లప్పుడూ మాటలతో సాధ్యమైనంత వరకు వర్ణిస్తూ ఉంటాను. సత్పురుషుల ఘనత గొప్పది, దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద నాని అన్న భేదభావాలు ఉండవు. హిరణ్యకశిపుడు, రావణుడు దేవుని ద్వేషించటం వలన వధింపబడ్డారు. ఆ విధంగా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఒక్కరైనా లేరు. గోపీచందు జలంధరుని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు. సరికదా పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు.
ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించగలను. సత్పురుషులు సూర్యనారాయణ వంటివారు. వారి కృప జ్ఞానప్రకాశం. వారు చల్లటి సుఖాన్నిచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెరుకురసం వంటివారు. వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు, పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచడానికి గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టె వైకుంఠం, మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టం, జీవాత్మలే వస్త్రాలు. వాని మాలిన్యం షడ్వికారాలు. మీ పాదదర్శనమే గోదావరి స్నానం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలం చేయగల సమర్థులు. మేము ఈ ప్రపంచంలో మాటిమాటికి మలినమై పాడైపోతూ ఉన్నాం. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరం. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచడానికి తెచ్చిన మలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కాదా? మీరు చల్లటి నీడనిచ్చే వృక్షం. మేము తాపత్రయాలనే తీవ్ర ఎండబాధకు మాడిపోతున్న బాటసారులం. ఓ గురువర్య, కరుణామయ, మమ్ము ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లటి నీడ వంటి మీ కృప లోకోత్తరమైంది. నీడ కోసం ఒక వృక్షం క్రింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండవేడి తగులుతూ ఉంటే ఆ వృక్షాన్ని నీడనిచ్చే చెట్టు అని ఎవరంటారు? మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు సఖునిగా లభించాడు. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామ ప్రభువు లభించాడు. సత్పురుషుల వలననే భగవంతునికి ఘనత. వేదశాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసినది సత్పురుషులే. రుక్మిణీ వల్లభుడైన శ్రీ వైకుంఠపతియగు శ్రీకృష్ణుని దామాజీ మాలవానిగా చేశారు. చోకాబా జగన్నాథునిగా పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సకుబాయి ఇంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓ సద్గురు సాయినాథ, షిరిడీ గ్రామ నివాసి, మీరే మా తల్లి తండ్రి. బాబా, మీ లీలలు నిజంగా ఎవరికీ అంతుపట్టవు. అటువంటప్పుడు పామరునైన నా వాక్కుకు మీ లీలను వర్ణించ సాధ్యమా? జడుల వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు షిరిడీ వచ్చారు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు. మూరడి వెడల్పు గల చెక్క పలకను మంచంలా పైన చూరుకు వేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగశక్తి సామర్థ్యాన్ని తెలియచేశారు. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలు పోగొట్టారు. ఐహిక కష్టాలను తొలగించడం మీకు అశక్యం కాదు. గజరాజుకు చీమ బరువా? గురుదేవ, దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణుజొచ్చిన నన్ను వెనకకు నెట్టివేయకండి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరుడవు, వైద్యులకు వైద్యుడవు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులు ఎవ్వరూ లేరు. ఇతర దేవతల పూజకు విశేషమైన పూజా సామగ్రి, ప్రత్యేక పూజా విధానం అవసరం. కానీ మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువు ఏదీ లేదు. సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లయితే ఏ ద్రవ్యాలతో ఆ పండుగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చడానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్నిని రగల్చడానికి నిప్పు ఎక్కడి నుండి తేవాలి? గురుదేవ, శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క లక్షణాలు. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే కానీ పరమాత్మతత్వం ఇంకా పట్టుబడలేదు. అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరర్ధకం. మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యం లేదు. అందువలన గురుదేవ, అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయ, ఈ దాసుని యొక్క పూజనే స్వీకరించండి. ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని అరగతీసి రాస్తాను. శబ్దాలంకారాలతో కఫనీని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమమాలను మీ కంఠానికి అలంకరిస్తాను. నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వాని నుండి చెడు వాసనలు రావటం లేదు.
ధూపద్రవ్యాలను సద్గురువు వద్ద కాక ఇతరత్రా ఎక్కడ కాల్చినా ఆ ధూపద్రవ్యాల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి. ధూపద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వాని సువాసనలు వెదజల్లుతాయి. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది. గంగాజలంలోని మురికి పోగానే నీరు నిర్మలమవటం సహజం. మనసులోని మాలిన్యం పోయి మనసు నిర్మలమవుతుంది. గురుదేవ, నేను మాయామోహాలనే దీపాలను వెలిగిస్తాను. దానివలన వైరాగ్య ప్రభలను లాభంగా పొందేలా అనుగ్రహించండి. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి. ఈ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకివ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృత రసాన్ని పానం చేసే అధికారము నాకు ఉన్నది. నా మనసును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వభావము ఉండదు. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తాను. మీరు వాన్ని స్వీకరించండి. ప్రార్థనాష్టకం. శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయాఘన దయాసింధు సత్వరూప మాయాతమ వినాశక జాతిమత గోత్రాతీత సిద్ధ అచింత్య కరుణాలయ పాహిమాం సాయినాథ. షిరిడీ గ్రామ నివాసి శ్రీ జ్ఞానభాస్కర జ్ఞానదాత సర్వమంగళకారక భక్తచిత్తామరాల ఓ శరణాగత రక్షక, మీరు సృష్టికర్త బ్రహ్మ, మీరు పాలనకర్త విష్ణుమూర్తి, త్రిలోకాలను లయం చేసే మహేశ్వరుడు మీరే. ఈ పృథ్వీతలమందు మీరు లేని చోటంటూ ఉందా సాయినాథ? మీరు సర్వజ్ఞులు, సర్వ హృదయాల్లోనూ ఉన్నారు. మా సర్వాపరాధాలను క్షమించండి. ఇదే మా ప్రార్థన. భక్తిలోపం వల్ల కలిగే సంశయాలను శీఘ్రంగా తొలగించండి. మీరు ఆవు, నేను లేగదూడను. మీరు చంద్రుడు, నేను చంద్రకాంతమణిని. గంగానదీ రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు. నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి. మీ దాసుడైన ఈ గనుని చింతలను దుఃఖాలను నివారించండి. ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా పాపతాప దైన్యాలను త్వరగా నివారించండి. మీరు ఆవు, నేను దూడను. మీరు మా తల్లి, నేను మీ బిడ్డను. నా విషయంలో మీ మనసున కాఠిన్యతను వహించకండి. మీరు మలయగిరి చందనం, నేను ముళ్ళపొదను. మీరు పవిత్ర గోదావరి నీరు, నేను మహాపాతకుణ్ణి. మీ దర్శనమయ్యాక కూడా నా మనోమాలిన్యాలు తొలగిపోక ఇంకా ఉంటే మిమ్మల్ని చందనమని ఎవరంటారు? కస్తూరి సాంగత్యంలో మట్టికి విలువ వస్తుంది. పువ్వుల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది. అదేవిధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి. పరమేశ్వరుడు తన కోసం విభూతిని, మృగచర్మాన్ని, నందిని స్వీకరించాడు. ఆ కారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలులను రంజింపచేయటానికి బృందావనంలో యమునా తీరాన ఉట్లు కొట్టే ఆటలాడాడు. దానిని కూడా బుద్ధులు గౌరవించారు. నేను దురాచారిని అయినా మీ శరణు జొచ్చాను. అందువలన ఓ గురుదేవ, నా గురించి ఆలోచించండి. ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనసుకు నిశ్చయంగా సుఖమనిపిస్తాయో వాన్ని ప్రసాదించండి గురుదేవ. నా మనసును నిగ్రహించుకునేలా మీరు అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఆ ఉప్పు నీటిని గూర్చి భీతి చెందవలసిన అవసరం లేదు కదా. సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకున్నది. అందువలన దాసగనుని ఈ కోరికను మన్నించండి. నాలో ఉన్న లోపాలన్నీ మీవే. మీరు సిద్ధులకు రాజు, మీకు ఉపేక్ష శోభించదు. ఇంకా అధికంగా ఏం మాట్లాడను. మీరే మాకు ఆధారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా. సరే, ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిగా పఠిస్తారో వారి కోరికలను మీరే తీర్చాలి మహాప్రభు. ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. 1 సంవత్సరంలో పాఠకుల త్రితాపాలు తొలగిపోవాలి. శుచిర్భూతులై తమ మనసులలో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఇది వీలు పడకపోతే ప్రతి గురువారమైన సద్గురుమూర్తిని మనసున ధ్యానించి పఠించాలి. ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి. శ్రోతలారా, ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికమైన కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి చివరగా వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు. ఈ స్తోత్ర పారాయణతో మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు, అల్పాయుష్యులు శతాయుష్యులవుతారు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనులు ఇంటికి కుబేరుడు వచ్చి నివసిస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చింతలు, భయాలు తొలగిపోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు. కనుక బుద్ధిమంతులారా, మీ మనసులలో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలు అసలు చోటివ్వకండి. షిరిడీ క్షేత్ర యాత్రను చేయండి. మనసున బాబా పాదాల యందు లగ్నం చేయండి. భక్తకామ కల్పద్రుమమైన సాయి అనాథులకు ఆశ్రయం. వారి ప్రేరణ వలన నేను ఈ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరునైన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? శక సంవత్సరం 1840 భాద్రపద శుక్లపక్షంలో వినాయక చవితి సోమవారం నాడు సూర్యోదయం అయ్యాక మహేశ్వరు వద్ద పవిత్ర నర్మదా నదీ తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి సన్నిధి వద్ద శ్రీ సాయినాథ స్థవన మంజరి సమాప్తి అయినది. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పదాన్ని సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు వ్రాసిపెట్టాడు. దాసగనుడైన నేను సాధు సత్పురుషులకందరకు కింకరుణ్ణి. స్వస్తి శ్రీ సాయినాథ స్థవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగా దీనినే దాసగను అత్యాదరంగా విన్నవించుకుంటున్నాడు. శ్రీహరి హరార్పణమస్తు. శుభం భవత్. పుండరీక వరద. హరివిఠల్. సీతాకాంత స్మరణ. జయ జయ రామ. పార్వతీపతి. హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినారాయణ చరణారవిందార్పణమస్తు. ఓం శ్రీ సాయిరామ్.